ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నీరు, గాలి, వ్యవసాయం మనిషి మనుగడకు ఎంతో ముఖ్యమైన ఆహార పదార్థాలను వ్యవసాయ క్షేత్రాలలో ఆరుగాలం శ్రమించి పండించేటటువంటి రైతన్నల మోటార్ వైర్లను దొంగిలిస్తున్న ముఠాను పట్టుకున్న ముసునూరు ఎస్ఐ ఎం చిరంజీవి గారు వారి యొక్క సిబ్బంది. ముసునూరి మండలంలో వ్యవసాయ క్షేత్రాలలో మోటార్ వైర్ల దొంగల ముఠా మోటార్ వైర్లను దొంగలు ఇస్తున్నట్లుగా నమోదు కాపాడిన వెంటనే ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారు నూజివీడు డీఎస్పీ శ్రీ కెవి ప్రసాద్ గారి యొక్క ఆదేశాలపై నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఐవి నాగేంద్ర కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ముసునూరు ఎస్ఐ ఎం చిరంజీవి గారు వారి యొక్క సిబ్బందితో రాత్రి బీట్లను పెంచి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ముద్దాయిలను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి దొంగిలించబడినటువంటి వైర్లను స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బంది. ముసునూరు మండల పరిధిలో పలువురు రైతుల పొలాల్లోని బోర్ మోటార్ల వైర్లు అకస్మాత్తుగా మాయమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకేసారి సుమారు 10 మంది రైతుల పొలాల్లో ఈ దొంగతనాలు జరిగినట్లు రైతులు ముసునూరు ఎస్ఐ చిరంజీవి గారిని ఆశ్రయించారు. స్పందించిన ఎస్ఐ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఐవి నాగేంద్ర కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ముసునూరు ఎస్ఐ చిరంజీవి గారు వారి యొక్క సిబ్బంది దొంగతనాలను అరికట్టేందుకు ముసునూరు ఎస్ఐ చిరంజీవి గారు స్వయంగా రాత్రి వేళల్లో గస్తీని పెంచారు. ప్రతి అనుమానాస్పద వాహనాన్ని తనిఖీ చేస్తూ నిఘాను పటిష్టం చేశారు. గస్తీ నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనాలపై వైర్ల మూటలతో వెళ్తున్న వ్యక్తులను బీట్ సిబ్బంది అడ్డగించారు. పోలీసులు పట్టుకునే క్రమంలో వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు పూర్తిగా గంజాయికి బానిసలని, మత్తు పదార్థాల కోసం సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. నిందితుల వద్ద నుండి దొంగిలించిన వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిలో పరివర్తన తీసుకురావడానికి కోర్టు వరకు పోలీస్ సిబ్బంది ముద్దాయిలను నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. అన్నదాతలకు పెను భారంగా మారిన దొంగతనాలను అరికట్టిన ఎస్ఐ చిరంజీవిని మరియు పోలీస్ సిబ్బందిని రైతులు ప్రత్యేకంగా అభినందించారు. ముసునూరు పరిధిలో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రిపూట గస్తీని మరింత కఠినతరం చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ముసునూరు ఎస్ఐ చిరంజీవి గారు భరోసా ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.